కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానడం లేదని అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మండలిలో గత ప్రభుత్వం అవినీతిపై చర్చను చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. 2014 నుంచి జరిగిన అవినీతిపై మాట్లాడదామని అంటే ప్రభుత్వం సిద్ధంగా లేదని తప్పుపట్టారు. కేవలం వైసీపీ మీద బురద జల్లేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండడంతో వాకౌట్ చేశామన్నారు బొత్స. 11 నెలల కాలమైంది. ఈ 11 నెలల కాలంలో ఏదో వాళ్ళు ఊహించుకుని XYZ ABCD అని వ్యక్తుల మీద ABCD అంశాల మీద వారు వచ్చి ఆరోపణలు చేస్తూ విచారణలు చేపట్టడం జరిగింది. ఆ చేపట్టిన విచారణల గురించి ఇప్పుడు అక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఇది విచారణ పూర్తి కాకముందే, విచారణ అంశాన్ని పూర్తి చేయకముందే అక్కడ విచారణ చేసి ఇక్కడ వచ్చి డిస్కస్ చేసి చర్చిస్తే ఆ విచారణ మీద ఆ మంత్రులు మాట్లాడిన మాత్రం మాటలు, ప్రభుత్వం తాలూకా మాటలు ఎంతవరకు ప్రభావితం చూపెడతాయో మన అందరికి తెలుసు. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చూపెట్టి ఏదో విధంగా వాళ్ళ మీద ఇది గుడ్డకాల్చి మన ముఖం మీద వేసి మీరు తుచ్చుకొని మసాన్ని అనేటట్లు చేద్దాం ఉద్దేశంతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవాళ వైసీపీ మీద పడుతుందని ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలో నేను చెప్పాము. అందుకు మేము తయారుగా లేని మీద చర్చలోకి మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, విచారణ చేపట్టుకోండి. ఆ విచారణ నుంచి వచ్చిన అవుట్కమ్ మీద వద్దాం. అప్పుడు కావస్తే చర్చిద్దాం. ఆ చర్చతో పాటు 14 నుంచి 19 మధ్య జరిగిన వాటిని కూడా చర్చిద్దాం. ఎందుకంటే 14